హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఏమీ లేదండి, నాకు ఫ్రెండ్ ఫోన్ చేశాడండి. వాళ్ళ కోసం 15 కేజీలు 10 కేజీలు కోనం ఉంటుందండి సైజు. అది కోనం తీసుకొచ్చు మన కుర్రోడుకు అతనికి ఇచ్చానండి. జట్టు మీద నుంచి బాగా చేపలు, బాగా మంచి మంచి చేపలు, అలాంటి చేపలైనా కోస్తాడండి. అతను మాకు బాగా తెలుసండి. ఎందుకంటే ఏ చేప తీసుకున్నా ఆ మనిషి దగ్గర కొయ్యిస్తాను నేను చేపలు. అందుకోసం ఆ మనిషి దగ్గర తీసుకెళ్ళానండి. చేపలు చూడండి ఎంత బాగా కూతుండే, చల్లదండి అంత బాగా కూతుండే చేపలు అండి. చూడండి ఫ్రెండ్, ఫోన్ చేసి ఏమన్నా తమ్ముడు నాకు తీసుకోవాలి, పర్సనల్గా ఇవ్వాలి కోనమా తీసుకోవాలండి. ఫోన్ చేసి నన్ను వెళ్ళానండి జట్టుకి తీసుకున్నాండి. అందరికి వెళ్ళేసి చేప కోయిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొక్కలు చూడండి, మొక్కలు ఎంత బాగా కోతున్నాండి. మీరు చూడండి ఫ్రెండ్స్, మొక్క అంటుకోదండి, అంత బాగా కోతున్నాండి చేప. ఫ్రెష్ చేప అండి, తెప్ప నుంచి అలా వచ్చిందండి చేప ఉదయం. అలా తీసుకున్నాను. సింపుల్గా ఇది 30 మొక్కల పైన అవుతుందండి. ఏమండి ఇప్పటికే ఎన్నో మొక్కలు లెక్కలేడు. చూడండి కానీ చేప చిన్న బ్లడ్ అయితే పోలేదు, ఫ్రెష్గా ఉందండి చేప. దీని పేరు కోనం అంటారండి. ఎందుకంటే అన్ని చేపలు అన్ని వాళ్ళకి పనిచేస్తుంది. ఏటికి పనిచేస్తుంది చెప్పాలండి. మెదడుకి పనిచేస్తుంది, గుండెకి పనిచేస్తుంది, ఊపిరితిత్తుకి పనిచేస్తుంది, మొత్తం నెవరికి పనిచేస్తుంది, కాలు చేతులు మోకాళ్ళు ఏ నొప్పులు వచ్చినా దానికి కూడా పనిచేస్తుంది. అన్ని జబ్బులకి పనిచేస్తుంది కోనం చేప. అంతే ప్రతి మనిషి తీసుకోవాలండి. నేనే కాదండి, నా ఫ్రెండ్ ఫోన్ చేసేవాడిని తీసుకున్నాను. ఇది కూడా మేము అప్పుడప్పుడు తింటాము, అది డైలీ తిన్నాక మాకు అవ్వదండి. ఎందుకంటే మేము డబ్బులు అంత మాకు ఉండవండి. గంగలోకి వెళ్తాం కాబట్టి మేము ఆ గంగలోనే తినగలము, దాన్ని వచ్చేయగలం. ఇలాంటి చేప మేము కొనుక్కున్నామండి. గొప్పలు మీరు మాకు చెప్పారు కండి, మేము వాళ్ళకి ఆర్డర్ చేస్తామండి. అదేనండి మా ఫ్రెండ్స్, ఇంకేం లేదండి. మీకు ఏం చేపలు కావాలంటే మాకు కామెంట్ పెట్టండి. కింద కామెంట్ పెట్టారనుకోండి, దాన్ని బట్టి మీకు ఏ చేప కావాలా, ఈ చేప ఇంకే చేపలు పేరు చెప్పారు కండి, వాళ్ళకి మేము తీసి పంపిస్తామండి. వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అందరు కూడా వస్తారండి జట్టుకి. వెంటనే అక్కడికి పార్సల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తానండి చేపలు అంటే. ఇంకా చేప తోకుంది, ఇంకా అలాగే చిన్న చిన్న ముక్కలు కోస్తున్నాడు చేప అతను. కానీ కోసినంతలో మాత్రం సూపర్ మెచ్చుకోవాలండి. అతను సూపర్ కోస్తారండి చేపలు. ఏ చేప అయినా సూపర్. కోనం కాదండి, ఏ చిన్న చేపలు ఇచ్చినా పెద్ద చేపలు ఇచ్చినా కోసి మనకు బాగా చూపుతారు. ఎలా కొయ్యి తమ్ముడు, ఎలా కొయ్యాలన్నాడు. నేను ఎచ్చడి కొయ్యి అని చెప్పేసి, ఎందుకంటే అతని మీద మన నమ్మకం బాగా. చూడండి, మీకు ఏదైనా కావాలంటే గంగపుత్రి పాలు కింద ఉంటుందండి. నేను సర్ప్రైజ్ చేసుకొని ఒక లైక్ మాత్రం కొట్టండి ఫ్రెండ్స్. ఏమైనా మిమ్మల్ని అడిగింది అదేనండి, ఇంకేమైనాదంటే. ఇప్పుడు ఫ్రెండ్ చేసాడు, ఆ ఫ్రెండ్కి మనం తాపమానంగా కోసి మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ మీరు కూడా మీకు ఏదైనా కావాలన్నా కింద కామెంట్ పెట్టారు కదండి, అవి కూడా మీకు కొనేసి పంపిస్తానండి. అదేనండి, ఇంకేం లేదండి ఫ్రెండ్స్. మీరు బాగున్నారంటే నేనే బాగుంటానండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకేటి ఉన్నాయో ఏముంటాయండి. గంగలోకి వెళ్తాం, గంగ నుంచి వస్తాం. ఇలాగ ఎవరైనా ఇలా మాకు కామెంట్ చేసి మాకు ఫోన్ చేశారనుకోండి, వాళ్ళకి ఇలాగ జై హింద్.